రాయ్ సరదాగా ఉండే అబ్బాయి. అతను రోజంతా స్కూల్కి బంక్ వేసి తన స్నేహితులతో సమయం గడిపేవాడు. కాబట్టి అతని తల్లి బలవంతంగా అతన్ని ట్యూషన్కి పంపింది. కానీ అతను మొదటిసారి తన ట్యూషన్ టీచర్ని చూసినప్పుడు తెరిచిన జుట్టుతో భయంతో అక్కడి నుండి పారిపోయాడు. అతను ఇంటికి వచ్చి ఆ టీచర్ పిచ్చివాడు. కానీ విధి మళ్లీ అతన్ని అదే దారిలో తీసుకొచ్చింది. ఒకరోజు చర్చి నుండి తిరిగి వస్తుండగా మార్గమధ్యలో టీచర్ అతన్ని పట్టుకున్నాడు. మరియు రేపటి నుండి ప్రతిరోజూ రా అని అన్నాడు. ఇప్పుడు రాయ్ కూడా ట్యూషన్ని ఇష్టపడటం మొదలుపెట్టాడు. టీచర్ అతన్ని స్నేహితుడిలా చూసుకుంది. ఆమె ఎక్కడికి వెళ్ళినా ఆమె రాయ్ని తనతో తీసుకెళ్ళింది. నెమ్మదిగా రాయ్ కూడా టీచర్ మాటలు, ఆమె నవ్వు, ఆమె ఉనికితో కనెక్ట్ అవ్వడం ప్రారంభించాడు. ఒకరోజు అతను బస్సులో టీచర్తో ఉన్నాడు. అతని స్నేహితుడు అతన్ని చూశాడు. మరుసటి రోజు డాన్స్ ప్రాక్టీస్ సమయంలో టీచర్ ఫోన్ చేసినప్పుడు అతని స్నేహితుడు ఇలా అన్నాడు. భాభి పిలుస్తున్నాడు. ఇప్పుడు రాయ్ నవ్వలేదు. అతను సిగ్గుపడుతూ ఉండేవాడు. ఎందుకంటే ఇప్పుడు అతను కూడా ఆమెను ఇష్టపడటం ప్రారంభించాడు. కానీ ఒక సాయంత్రం టీచర్ చెప్పింది, నేను ఎంపికయ్యాను. నేను ఇప్పుడు మాల్దీవులకు వెళ్తున్నాను. ఎప్పటికీ. రాయ్ మొదటిసారి ఎవరి గురించైనా సీరియస్గా ఉన్నాడు. కానీ తొలి ప్రేమ చివరి సమావేశమైంది.